ఓటు రాజకీయాల కోసమే మహిళా సాధికారత సదస్సును చంద్రబాబు సర్కార్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. మహిళా సదస్సుకు వెళ్లకుండా వైసీపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం దారుణమని అన్నారు. ఎంపీ కవితపైన విహెచ్ ఆరోపణలు గుప్పించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతున్న కవిత ముందు కేసీఆర్ను ప్రశ్నించాలని సూచించారు. కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు ఎందుకు కల్పించలేదో ప్రశ్నించాలని అన్నారు. మహిళలపై అరాచకాలు తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చామని చెప్పారు విహెచ్. చాలా చక్కగా మాట్లాడినావు తల్లి, నీకు నిజంగా కూడా రెండు చేతులతో దండం పెడుతున్నా. కానీ మీ నాయన ఉన్నటువంటి కేబినెట్ లో ఒక ఆడపడుచు లేదు. ఎప్పుడైనా అడిగినావా? మహిళలను ప్రశ్నించమని చెప్తున్నావే, మరి నువ్వు మహిళ ఉండి మిగతా మహిళల గురించి నువ్వు మీ నాయన ఎందుకు అడగలే? 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఒక మహిళ ఉన్నదా? అదేవిధంగా చంద్రబాబు, మరి మీరు ఇంత పెద్ద సదస్సు పెడుతున్నావు. నీ తోటి సోదరుడైనటువంటి కేసీఆర్ జై తెలంగాణ జై ఆంధ్ర నినాదాలతో మోగిపోయిందే, కానీ ఆ తెలంగాణ ప్రాంతంలో మహిళలు లేరా? మహిళలకు అవకాశం ఇయ్యరా? నేను అనుకుంటా యావత్ భారతదేశంలో ఏ కేబినెట్ లో కూడా ఒక మహిళ లేనటువంటి కేబినెట్ ఏదైనా ఉంటుంటే అది కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నది. నిజంగా కూడా కవిత గారు, మొట్టమొదలు నీ తెలంగాణ కేబినెట్ లో ప్రశ్నించేందుకు నీకు హక్కున్నది. నువ్వు కూతురు మీ నాయన మొదలు ప్రశ్నించు, మొదలు అక్కడ ప్రశ్నించి దేశ ప్రజలకు చెప్పు ప్రశ్నించమని.